This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome to This is with the YouTube channel. Yes, ఈరోజు మనకి HCL నుంచి GT హైరింగ్ మనకి మాస్ హైరింగ్ అయితే అనౌన్స్ అయిందన్నమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ మిస్ అవ్వదు. మీరు 2024 పాస్ అవుట్ అయినా 2026 పాస్ అవుట్ అయినా 2025 పాస్ అవుట్ అయినా పర్వాలేదు. మీరు ఒక పర్టికులర్ హైరింగ్ అయితే చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి మల్టిపుల్ లొకేషన్స్ అయితే ఉన్నాయి, అందులో మన విజయవాడ కూడా ఉంది గైస్. ఓకే, సో అందుకే తప్పకుండా అప్లై చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. డీటెయిల్స్ అన్ని కూడా డిస్కస్ చేస్తాను, మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి అయితే తప్పకుండా షేర్ చేసేసేయండి, మర్చిపోద్దు. ఇది ఒక మాస్ హైరింగ్ గైస్, ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు. తప్పకుండా అయితే ట్రై చేయండి, తొందరగా ఎక్స్పైర్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మిస్ అవ్వద్దు. ఓకే, ఇప్పుడు డీటెయిల్స్ చెక్ చేద్దాం, చూడండి ఒకసారి. లెట్ స్టార్ట్. రైట్ గైస్, మనకి చూసి మనకి HCL యొక్క అఫీషియల్ ఫామ్ మాట ఇది. మనకి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్, గ్రాడ్యుయేట్ ట్రైనీ రోల్స్ కి ప్రెజెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు HCL టెక్ వాళ్ళు మాట. ఓకే, సో ప్లీజ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ఫిల్లింగ్ అప్ ది ఫామ్ అని మెన్షన్ చేశారు. సో యూజీ డిగ్రీ వచ్చేటికి ఎనీ ఫ్రెష్ గ్రాడ్యుయేట్ అంటే మనకి ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్, మీరు 2024 అయినా 2025 అయినా 2026 అయినా పాస్ అవుట్ అయినా పర్వాలేదు, మీరు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక చూడండి, మనకి CTC ఆఫర్డ్ యాజ్ పర్ ది స్టాండర్డ్స్ ఆఫ్ HCL గ్రిడ్ అప్లికబుల్ అని మెన్షన్ చేశారు. బేసిక్ మీకు అయితే మినిమం 60% అండ్ అబోవ్ పర్సెంటేజ్ క్రైటీరియా వీళ్ళైతే అలౌ చేస్తారన్నమాట. అంటే మినిమం 60% ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసేయండి. 2024 నుంచి 2026 పాస్ అవుట్స్ బ్యాచ్ వాళ్ళు. ఓకే, సర్వీస్ అగ్రిమెంట్ ఏమో మనకైతే 12 months అయితే ఉంటుందట. సో 12 months బాండ్ బ్రేకేజ్ చేస్తే మనకైతే 50K మీరైతే పే చేయాల్సి వస్తుంది. ఇది బాండ్ బ్రేకేజ్ గైస్. ఓకే, ఇప్పుడు లొకేషన్స్ చూస్తే మనకైతే చూడండి, లక్నో, నాగపూర్, మదురై అండ్ విజయవాడ అయితే ఉంది. ఓకే, సో విజయవాడ లొకేషన్కి మనం బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా చక్కగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ రోల్ చూస్తే గ్లోబల్ సర్వీస్ డెస్క్ రోల్కి ప్రెజెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే చేస్తున్నారన్నమాట. సో వీళ్ళకి గ్లోబల్ అంటే మనకి టాప్ MNCs అవ్వచ్చు, డిఫరెంట్ క్లయింట్స్ మనకి వీళ్ళకి ఉంటారన్నమాట. సో వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అంతా కూడా మీరైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఓకే, సో ఈవెన్ ఇంటర్నల్గా కూడా సర్వీస్ డెస్క్ ఆపరేషన్స్ కూడా మీరైతే చూసుకుంటారు. చాలా మంచి ఆపర్చునిటీ, మిస్ అవ్వద్దు. ఓకే, సో గైస్ మీరు అప్లై చేయాలనుకుంటే జస్ట్ ఎందుకు వచ్చేసి మొత్తం ఇండివిజువల్ డీటెయిల్స్ మనకి అయితే కనిపిస్తుంది. లొకేషన్ మనం దేనికి అప్లై చేస్తాం అంటే మనం ఇక్కడ విజయవాడ అయితే పెట్టేసుకుంటాం. సో నెక్స్ట్ HCL టెక్ అప్లికేషన్ నెంబర్, ఈ యొక్క అప్లికేషన్ నెంబర్ మీరు రావాలంటే సో మీరు ఫస్ట్ HCL టెక్ యొక్క పేజ్ ఒకటి ఉంటుంది, నేను వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను, అది క్లిక్ చేసి తొందరగా అయితే యాక్సెస్ చేసుకోండి. నేను వీడియో డిస్క్రిప్షన్ మనకి ఇచ్చే పేజ్ ఇలా అయితే ఉంటుంది. అప్లై లింక్ ఒకటి ఉంది, అప్లికేషన్ నెంబర్ లింక్ అప్ లింక్ అయితే ఉంటుంది, డీటెయిల్స్ లింక్ మాట. అప్లికేషన్ నెంబర్ లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత మనకి డైరెక్ట్గా ఈ పేజ్కి అయితే రీడ్ అవుతుంది మనకి HCL టెక్. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ మీ యొక్క నేమ్, మీ మొబైల్ నెంబర్ అంతా కూడా ఇచ్చేసి మీరు ప్రాపర్గా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత లాగిన్ చేసి మొత్తం డీటెయిల్స్ అని కూడా మీకు డాష్ బోర్డ్ అంతా కూడా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. వన్స్ మీరు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీకు HCL నెంబర్, అప్లికెంట్ నెంబర్ అయితే వస్తుంది అన్నమాట, అప్లికేషన్ నెంబర్. అది ఇక్కడ మీరు పేస్ట్ చేయాలి. ఫుల్ నేమ్, జెండర్ ఇచ్చేస్తారు, కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేస్తారు, ఆల్రెడీ కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, మొత్తం పర్మనెంట్ అడ్రస్ అంతా డీటెయిల్స్ అని కూడా ప్రాపర్గా ఇచ్చేసి మీరు ప్రాపర్గా అయితే అప్లై చేసుకుంటారు. చాలా మంచి ఆపర్చునిటీ, అసలు మిస్ అవ్వద్దు. అసలు ఇది గ్రేట్ ఆపర్చునిటీ గైస్ ఫ్రమ్ HCL టెక్. ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.